నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. డి న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అనంతపురం జిల్లాలో ప్రైవేటు బస్సు ఐషర్ వాహనం ఢీకొని బ్రిడ్జిపై నుండి కింద పడిన ఘటన. పలువురికి తీవ్ర గాయాలు, 10 మంది పరిస్థితి విషమం. పల్నాడు జిల్లాలో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడు బాలసైదులు అరెస్ట్. అనుమానంతో పక్కా ప్లాన్తో అంతమొందించాడని డీఎస్పీ వెల్లడి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వం పట్ల మంచి సంతృప్తి వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నామన్నారు. ఒంగోలు 4వ డివిజన్ ఇస్లాంపేటలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఇస్లాంపేటలో కొంతమేర రహదారులు, సైడ్ డ్రైన్లు లేవని, ప్రజలు లేవనెత్తిన విషయాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించి నిర్మాణానికి ఆదేశించామన్నారు. మత పెద్దలతో కలిసి మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, 4వ డివిజన్ అధ్యక్షులు షేక్ అల్లాబక్షు, నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, రమేష్, ఆరిఫా, పసుపులేటి సునీత, అజీ మునీసా తదితరులు పాల్గొన్నారు. అది ఓకే. పక్కన కొద్దిగా డి గారు ఇస్లాంపేటకు వచ్చాం. ఇస్లాంపేటలో అయితే అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాం, అందరితో కూడా పలకరించాం, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఒక డ్రైన్స్ ఏదో ఒక 2 కావాలని చెప్పేసి అడిగారు. దాన్ని కూడా మన కమిషనర్ గారు, ఎంఈ గారికి వీళ్ళకి చెప్పాం. దాన్ని కూడా నోట్ చేసుకుని అది ఇమ్మీడియట్గా అది 100 మీటర్లే ఉందంట, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అది కాబట్టి ఎక్కడ మేజర్ సమస్య ఉందో దాన్ని అన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని చేయటం వల్ల ఆ ఏరియాకంతా ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు పథకాలు కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాం, పాంప్లెట్ ఇస్తున్నాం. మేము ఏం విధంగా చేస్తున్నాము, అదేవిధంగా ఏం చేయబోతున్నామో కూడా ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మంచి సంతృప్తమైన వాతావరణంలో మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా కూడా అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఏ అయితే చేయాలనుకుంటామో ఇది తప్పకుండా కంప్లీట్ చేసే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రతకు 2 వాహనాలు బ్రిడ్జిపై నుండి పడిపోయాయి.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలినినో ఋతుపవనాలు మందగమనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేర వర్షాలు లేక సాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. ప్రాజెక్టులలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని శ్రీశైలం, గోదావరి ప్రాజెక్టులకు వరద ప్రవాహం రావడంతో 90% మేర ప్రాజెక్టులో నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్ట సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 178.74 టీఎంసీల నీరు ఉంది. నిన్న ఇన్ఫ్లో 2,08,594 క్యూసెక్కులు కాగా ఈరోజు కొద్దిగా వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగితే అవుట్ఫ్లో ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకుంటుంది. తద్వారా ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ద్వారా అటు తాగునీటి సమస్య పరిష్కారమై సాగు ప్రారంభమవుతోందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సాగర్ జలాశయం కింద 2 రాష్ట్రాల్లో ఉన్న తాగునీటి నిల్వలు కూడా ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే అవకాశం ఉండడంతో ప్రాజెక్టులు నిండితే తాగునీటి చెరువులకు కూడా నింపే అవకాశం ఉంది. భారతీయ యువజన కాంగ్రెస్ 66వ వార్షికోత్సవ వేడుక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యువజన విభాగం జెండాను నూతన జిల్లా అధ్యక్షుడు కొప్పుల సాయికృష్ణ ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం ఏర్పడిన తరువాత ఇందిరాగాంధీ యువజన కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి యువకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువజన కాంగ్రెస్ అనేక పోరాటాలు చేసిందని సాయికృష్ణ అన్నారు. యువజన కాంగ్రెస్కి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ లాంటి నాయకులు సారథ్యం వహించారని మాజీ అధ్యక్షుడు బిఆర్ గౌస్ అన్నారు. యువత ఢిల్లీలోని జంతర్ మంతర్లో చేసిన పోరాటానికి యువజన కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జున, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రసూల్, అబ్దుల్ సుబాన్, ఇమాం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి యువజన కాంగ్రెస్ స్థాపించబడి నేటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య యువజన వేదిక
యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న యువత గొంతుకను వినిపించడానికి ఒక వేదిక కావాలని చెప్పి మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచనతో ప్రియరంజన్ దాస్ మున్షి మొదటి అధ్యక్షులుగా మరి ఆ రోజు యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి యువజన కాంగ్రెస్కి ఎందరో మహానుభావులు, సంజయ్ గాంధీ లాంటి వారు, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు, ఎన్డి తివారీ లాంటి ఎంతో కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎంతోమంది యువజన కాంగ్రెస్కి నాయకత్వం వహించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ రోజు కూడా యువజన కాంగ్రెస్ అధికారానికి అతీతంగా ప్రతి క్షణం ఈ భారతదేశంలోని యువకుల గొంతుకను వినిపించడంలో సఫలీకృతమైంది. మరి ఈ యువజన కాంగ్రెస్ అనే విభాగం మన భారతదేశంలో 1960 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున ఈ యువజన కాంగ్రెస్ విభాగం అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యువజన కాంగ్రెస్ అనే విభాగం దేశంలోని చాలా సమస్యలపై పోరాడి విద్యార్థుల పక్షాన, అలాగే సామాజిక పరంగా యువత పక్షాన చాలా పోరాడి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రేరణగా నిలిచింది. దాన్ని మనం ఈ రోజుకు కూడా వదిలిపెట్టకుండా సంజయ్ గాంధీ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వారు, ఎందరో ప్రముఖులు దానికి అధ్యక్షత వహించి పార్టీని ముందుకు నడిపారు. అదేవిధంగా గతంలో మన జిల్లాలో యువజన కాంగ్రెస్ తరఫున నేషనల్ సెక్రటరీగా ఉన్న బిఆర్ గౌసు అతని అనుభవాన్ని తీసుకొని మన సాయి కృష్ణ రానున్న కాలాల్లో ముందుకు వెళ్ళాలని, ఆయన ఎన్నికకు ఎంతో కృషి చేసిన మన గౌసుకు కానీ, అలానే జిల్లా అధ్యక్షుడు సైదా గారికి కానీ, పార్లమెంటరీ ఇన్ఛార్జి ఈదా సుధాకర్ రెడ్డికి కానీ, వీళ్ళందరూ కూడా సాయి కృష్ణ మీద నమ్మకంతో అతనికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలు తూచా తప్పక పాటించాలని, కాంగ్రెస్ పార్టీ యువతకి ఏ పిలుపునిస్తే ఆ కార్యక్రమాలు తూచా తప్పక చేయాలని. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట యువతి షేక్ హసీనా హత్య కేసులో నిందితుడు బాలసైదులను చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన సమాచారం మేరకు మృతురాలు హసీనా గుంటూరు మిట్టపల్లి కళాశాలలో బీటెక్ పూర్తి చేసి సూళ్లూరుపేటలో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. హసీనాతో బాలసైదులకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వారిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులుగా హసీనా బాలసైదులు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో హసీనా బాలసైదులతో మాట్లాడడం తగ్గించడంతో అనుమానం పెంచుకుని ఆమెను ఎలాగైనా చంపేయాలని పథకం పన్నాడు. 4 రోజుల క్రితం బాలసైదులు హసీనాకు ఫోన్ చేసి మాయమాటలు చెప్పి కారంపూడిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బైకులోని పెట్రోల్ మృతదేహంపై పోసి తగలబెట్టాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో యువతిని బాలసైదులు హత్య చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్ వడ్డెరపాలెం, క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో పర్యటించారు.
ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. 40వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 5.7 కోట్ల వ్యయంతో పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్, నాయకులు ఈదర విష్ణు, వాసేపల్లి వెంకటేశ్వర్రెడ్డి, పత్తిపాటి వెంకటేశ్వర్లు, కరిచేటి శ్రీనివాసరావు, అంకారావు, తేళ్ల చిన్న, తన్నీరు వెంకటేశ్వర్లు, అంకమ్మరావు, అట్లూరి బ్రహ్మయ్య, తన్నీరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. టైంకి వస్తుందా? ఇవన్నీ బాగానే క్లీన్ చేస్తున్నారా? లైట్లు అంత పర్వాలేదా? ఇవన్నీ మేము చేసినా తర్వాత చదువుకో. సరే ఏమో చెప్పావా? ఏమని చెప్పి మేము తీర్చే సమస్యలు చెప్తే పట్టడం లేదా? ఎందుకే ఆటో డబ్బులు ఎందుకు పట్టడం లేదు? రైట్. అందరికి పట్టియమ్మా. సరే వేరే విధంగా హెల్ప్ చేద్దాం. ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి. అయినా కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతుంది, మన కాన్స్టిట్యున్సీలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. సరే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. తల్లికి వందనం. ఇంతకు ముందు ఇంటికి ఒకటిస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో 67 లక్షల మందికి ఇస్తా ఉన్నారు పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలప కాన్స్టిట్యున్సీలో 30,000 మందికి ఇస్తున్నారు, సంవత్సరానికి 44 కోట్ల రూపాయలు. సరే ఈ విలేజ్కి అంటే ఈ వార్డు చుట్టుపక్కల చూస్తూ ఉంటే 631 మందికి ఇస్తున్నారు, దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు. అంటే ఇది ఈ చిన్న క్రిస్టియన్ పాలనకే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు సంవత్సరానికి పిల్లలకి ఇస్తున్నారు అంటే సంక్షేమం జరుగుతుందంటే లెక్క. దాని తర్వాత సరే సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి సంగతి ఏంటిది, రోడ్లు గీడ్లు అని అడుగుతారు. వచ్చిన వెంటనే పోయిన 2 ఏళ్ళు పెద్ద ఎక్కువ జరగకపోతే మన పేర్లమిట్ట ఏరియాలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా డిఎంఎఫ్ అంటే మీకు కూడా సరిగ్గా తెలియదేమో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఇక్కడ డబ్బులు లేకపోతే ఆ చెంపుడు డబ్బులు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి క్వారీ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ దాంట్లోనే నాకు తెలిసి 2 కోట్లు పెట్టాం, స్టార్టింగ్ లో పెట్టాం. ఇప్పుడు ఆ అమరావతి రోడ్డు ఒకటి అడిగారు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, 1 కోటి రూపాయలతో ఒక వారం 10 రోజులు కూడా టెండర్ అయిపోయింది, అది పెడుతున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డుకే 3 కోట్లు ఏమో ఆల్రెడీ వర్క్స్ అయిపోయినాయి, 2 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక నెల లోపల స్టార్ట్ చేసి అమరావతి రోడ్తో సార్ అంటే 5 కోట్లు ఈ వార్డుకి ఇచ్చామంటే డబ్బులు బాగానే ఇచ్చినట్టు లెక్క. సో దాంట్లో ఏమి సందేహం లేదు. ఇటు నేను చెప్పినట్టు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతూ ఉంది. వంటలతో పాటు ఇతర అవసరాలకు ప్లాస్టిక్, అల్యూమినియం, టెప్లాన్ కోటింగ్తో వాడే పాత్రల వల్ల అనారోగ్యం తలెత్తుతుందన్న కారణంతో ప్రజలు మట్టి పాత్రల వినియోగంపై మక్కువ పెంచుకుంటున్నారు. పేద ధనిక తేడా లేకుండా మట్టి సామగ్రిని ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు చేతి వృత్తిగా ఉండే మట్టి పాత్రల తయారీ, వస్తువుల తయారీ నేడు వ్యాపారంగా అభివృద్ధి చెంది పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాధారణ స్థాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు మట్టి పాత్రలను ఆకర్షణీయంగా తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఒకప్పుడు వంట పాత్రలకు స్థానికంగా దొరికే బంకమట్టి వినియోగించేవారైతే తర్వాత కాలంలో పూర్తిగా ఎరుపు రంగులో ఉండే బంగ్లా మట్టి, స్థానికంగా ఆయా ప్రాంతాల్లో పాత్రల తయారీకి మన్నిక గల మట్టితో వస్తువులు తయారు చేస్తున్నారు. మట్టి పాత్రలపై జనానికి ఉన్న మక్కువను గమనించిన ఓ పొదుపు సంఘం మహిళ ఆసక్తి పెంచుకొని దానిని జీవనోపాధిగా మలుచుకున్నారు.
దీపిక గ్రూప్ నుంచి సభ్యురాలండి నేను. దగ్మా సంఘం నుంచి లోన్ తీసుకున్నాను. తీసుకొని చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాను. వ్యాపారం నుంచి చిన్న మట్టి పాత్రలు నేను కొనుగోలు చేసి తయారు చేసి కాడ కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నాను. ఇంతకుముందు అయితే సిల్వర్ పాత్రలో వండి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మట్టి పాత్రలో వండి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా వండుకొని బాగుంటుంది. పిందులో పెరుగు తోడు పెట్టుకున్నా బాగా కమ్మగా తయారీ బాగుంటుంది. ఇది దీపావళి సమయంలో కార్తీక మాసంలో మాత్రం బాగా ఉపయోగపడుద్ది అండి. ఇంటికి వెలిగించుకుంటాం బాగుంటుందండి. ఇది గాలి రాకుండా అటు ఇటు ఆపోజిట్ రాకుండా బాగుంటుంది. ఇలా తగిలించుకుంటారు. ఇంటి ముందు ఇలా తగిలించుకుంటా దీపం వెలుగుతూ ఉంటుంది. ఇంతో మట్టితో తయారీ అయితే మాకు ఫస్ట్ నుంచి కులబుత్తి అండి. ఇది తయారింగ్ అంటే కుండలో నీళ్ళు తాగటం కానీ, మట్టి పాత్రలో వండుకుంటాం కానీ, ఏదైనా కప్పులో వాటర్ బాటిల్లో నీళ్ళు తాగటం కానీ, ఇంతకుముందు మునుపులో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందుకని దీనికోసం మేము ఎంచుకున్నామండి. ఇస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా అనుభవం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా తెలుసుకొని వస్తూ ఉంటే బాగుంటుంది. దీంట్లో ఉపయోగం ఏంతో తెలియలేదండి. ఇంకా తెలిస్తే మాత్రం బాగుంటుందండి. చాలా ఇలా సిల్వర్ నీళ్ళు గ్లాసులో తాగుతున్నా, ప్లాస్టిక్లో తాగుతున్నా అది బాగుంటలేదు అండి. ఏ మట్టితో తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించారండి. దీనివల్ల కూల్గా ఉంటుంది, మనిషికి ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. 2 లక్షలు తీసుకున్నాం. మళ్ళీ మా గ్రూప్లో ఆర్పీ కూడా బాగా సపోర్ట్ అండి. ఎక్కడైనా మీటింగ్ జరిగినా దేన్న స్టార్ట్ పెట్టమాలన్నా ముందుగా 2 రోజుల ముందుగానే నాకు రెడీ అవ్వు అని ఫోన్ చేస్తూ ఉంటుందండి. దానికి చాలా సహకరించింది. సార్ వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఎక్కడ ఉన్నామమ్మా అని సహకరిస్తారు. ఆయన కూడా ధన్యవాదాలండి. ఐటమ్స్ అన్నీ బాగున్నాయమ్మా, ఇంకా ఏమన్నా కొత్త నీకు పెట్టుకోవాలని ఆలోచన ఉందా, ఇంకా ఏమన్నా తెప్పించుకుంటామని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఐటమ్స్ ఏమైనా తెస్తారా అని అడుగుతున్నారు. ద్వారా ఇంకా వెరైటీ మోడల్స్ పెట్టాలని, కుండల్లో వేరే మోడల్ ఇంకా ఉన్నాయండి. అవి కూడా తెప్పించుకోవాలని, ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలని, బిజినెస్గా ఇంకా సహకరించాలని. గతంలో ఏమికి 2 లక్షలు లోన్ ఇచ్చాం గ్రూప్ లోను. అప్పుడు చిన్నగా ఆమె కుండలు ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంది. మన మెప్మాలో స్టాల్స్ పెట్టినప్పుడు సిఎంఎం సార్కి చెప్పాను, మాకు ఇంట్లో ఇట్లా వాణి అని ఆవిడ కుండలు వ్యాపారం చేసుకుంటాం సార్ అని. మా స్టాల్ దగ్గరికి తీసుకురండి, ఆమెని పరిచయం చేద్దాం మన సార్ వాళ్ళకని చెప్పారు. అప్పుడు కొద్ది మొత్తం స్టాకుతో ఆమెను తీసుకొని వెళ్ళాము. ఈ అమ్మాయి పెట్టిన కుండలు అయితేమి, వాటర్ బాటిల్ అయితేమి, కప్పులు, టీ కప్పులు అయితేమి బాగా అందరికి ఇంట్రెస్టింగ్గా, ఇలా మట్టి పాత్రలో టీ కప్పులు ఉంటాయా అని అందరికి ఇంట్రెస్టింగ్గా అనిపించి మాకు కూడా కావాలమ్మా అని ఎక్కువ అడగటంతో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్టాల్ పెట్టినప్పుడు ఆమెను తీసుకెళ్ళటం జరిగింది. ఇలా ఈమెలాగా ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాలు ఈ వ్యాపారాలు తీసుకున్న లోన్ని ఇంటి ఖర్చులకే కాకుండా ఇట్లా ఒక జీవనోపాధికి ఉపయోగించుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈమె దగ్గర నేనైతే చేపల కూరది బాండీ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, కప్పుల సెట్ ఒకటి అవి కొన్నాను. నాకు బాగున్నాయి. అంటే కుకింగ్ కూడా తొందరగా అవుతుండేసరికి నేను ఇంకొంతమంది చెప్పాను, ఇందులో కుకింగ్ త్వరగా అవుతుంది, బాగుంది, టేస్ట్గా కూడా ఉంటుందని చెప్పి నా ద్వారా కూడా చాలామంది వచ్చి తీసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. పొదుపు సంఘంలో తీసుకున్న రుణంతో మట్టి పాత్రలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వంశపారంపర్యంగా వారి కుటుంబంలో మట్టి పాత్రల తయారీని గమనించిన ఆమె తాను కూడా పాలు పంచుకునేవారు. ఒంగోలు వచ్చిన తొలి రోజుల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీసేవారు. పొదుపు గ్రూపులో చేరిన తర్వాత పూర్వీకుల నుండి వచ్చిన మట్టి పాత్రల తయారీ అనుభవంతో రుణం తీసుకొని ఆ వృత్తిని కొనసాగిస్తున్నారు. తమ తయారీయే కాకుండా రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి మట్టి పాత్రలు తెచ్చి పేర్నమెట్ట సమీపంలోని లింగారెడ్డి కాలనీలో విక్రయిస్తున్నారు. దీంతో ఇతర పనులకు వెళ్లే భర్త కూడా వానికి చేదోడు వాదోడుగా తయారీలో, వ్యాపారంలో పాలు పంచుకుంటూ స్వయం ఉపాధికి ఆలంబనగా నిలిచారు.
ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మట్టి కుండలతో తయారు చేసిన పాత్రల్ని సో ఒక మహిళ ఒక ఆర్థికంగా బలోపేతం అవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ ఒక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం ఉద్దేశంతో ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ని ఈరోజు మేము పరిచయం చేస్తున్నాం. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ మట్టి పాత్రలతో తయారు చేసిన కుండలు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదేవిధంగా హుండీలు అన్నీ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా పర్యావరణానికి పరిరక్షణగా, ప్లాస్టిక్ నిషేధానికి అనువుగా, అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఇది ప్లాన్ చేశారు. గతంలో మన పూర్వీకులు ఏం చేశారంటే మట్టి పాత్రల్లో మంచిగా ఫుడ్ ఐటమ్స్ వండుకొని ఇలా చేయడం వల్ల హెల్తీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా జనరేషన్ మారే కొద్దీ ఈ పర్యావరణానికి అనుకూలంగా ఈ మట్టి పాత్రలో పెరుగు తోడు వేయటము, చేపల కూరలు వండుకోవటము పెద్ద పాత్రలో. సో ఈ విధంగా చెక్కతో చేసిన వుడెన్ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వీళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకున్నారు. వీళ్ళకి మెప్మా ద్వారా 2 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరిగింది. ఆమె రెగ్యులర్గా కట్టుకోవటం వల్ల మళ్ళీ సీసీఎల్ కింద ఒక 50,000 రూపాయలు పొదుపు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 50,000 కూడా 10 నెలల్లో కంప్లీట్ చేయడం వల్ల ప్రజెంట్ పొదుపులో ఆమెకు ఒక 50,000 ఇచ్చి బ్యాంక్ లింకేజ్ ద్వారా వీళ్ళకి కొంచెం ఆర్థికంగా బలోపేతం అవడానికి మేము ఫైనాన్షియల్గా ఈ సపోర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మేము చేస్తున్నామంటే ఈమెకి మార్కెటింగ్ సదుపాయం కూడా కలిగించాలనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ద్వారా ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ద్వారా ఏదైతే నడుస్తున్న స్కీమ్స్ అన్నింటిలో కూడా ఈమెను ఎన్రోల్ చేయడం జరిగింది. పాకల్ బీచ్ ఫెస్టివల్లో కూడా మనము ఒక స్టాల్ ఇవ్వటం వల్ల ఈమె 80,000 రూపాయల పైన అమ్ముకొని కొంత వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా వాళ్ళ భర్తకి నిలబడి ఒక ఉమెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే ఉద్దేశంతో ఈ మెప్మా మహిళ ఎవరైతే సంఘంలో ఉందో ఈమె మంచిగా చేసుకుంటుంది. ఇదే విధంగా మా మెప్మా సంఘాలు మొత్తం 4,500 సంఘాలు ఉన్నాయి ఒంగోలు కార్పొరేషన్లో. ప్రతి ఒక్కరూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డ్యూనిస్ వారికి, కిషోర్ గారికి అండ్ నాగేంద్ర గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మట్టి పాత్రలు అనేది చిన్న చూపు ఉండొచ్చు, ఇప్పుడంతా షోరూముల్లో అన్నీ చూసి చాలామంది అట్రాక్టివ్ అవుతుంటారు. దీని విలువ వాల్యూ తెలిసిన వాళ్ళు మన పూర్వీకుల నుంచి మనకు తెలుస్తూ వస్తుంది. గతంలో అందరూ కూడా పొయ్యి మీద మట్టి పాత్రలు వండుకొని మంచిగా చేసేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యంగా అప్పట్లో ఎటువంటి మెడిసిన్స్ కూడా లేవండి, కెమికల్లో ఏమి వాడుతూ ఉండేవారు. అప్పుడులో మెడిసిన్ అంతా కూడా మన మట్టి పాత్రలు ఉండటం వల్ల ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరంగా ఉంటున్నాం. ఇలాంటి వాటిని ఈ పర్యావరణానికి అనువుగా ఈ మట్టి పాత్రలు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఎటువంటి కాలుష్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇది వాడటం వల్ల ప్రతి ఒక్కరి హెల్త్ కూడా మంచిగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. మేము జస్ట్ అవకాశమే ఇచ్చాము, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఆమెకి ఆర్డర్స్ వస్తాయని, ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. సో ఫోన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. మా మెప్మా ఆర్పీలు కానీ సంఘ సభ్యులు కూడా ఎక్కడ స్టాల్ పెట్టినా వీళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఈ మట్టి పాత్రలు అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉందండి, చాలామందికి తెలుసు, దీని మీద అవేర్నెస్ ఉంది. అంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులందరికీ కూడా అవేర్నెస్. దేశంలో ఎలినినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తి తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ హైదరాబాద్లో వరుసగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాధాపూర్, కొండాపూర్, ఎస్ఆర్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీలలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర పశ్చిమ హైదరాబాద్ను వానలు ముంచెత్తాయి. సెంట్రల్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ ప్రజలకు మహానగర పాలక సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
పద్మభూషణ్ భానుమతి రామకృష్ణ 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మహిళలకు భానుమతి నటించిన సినిమాలోని పాటలు, డైలాగ్స్, డాన్స్ పోటీలను ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో నిర్వహించారు. విజేతలకు సెప్టెంబర్ 7వ తేదీ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే జయంతి వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షులు దాసరి కృష్ణారావు తెలిపారు. పద్మభూషణ్ డాక్టర్ భానుమతి జయంతి వేడుకల్లో సినీ రంగ ప్రముఖులు పాల్గొంటారన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, గాయనీమణి ఏల్చూరి అనంతలక్ష్మి, నాగమణి శ్రీనివాస్, రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు వ్యవహరించారు. పోటీలకు విశేష స్పందన లభించడం పట్ల నిర్వాహకులు మద్దెల వెంకటమురళి, సింగంశెట్టి శివరామకృష్ణ, బెజవాడ వంశీకృష్ణ, కొప్పోలు సురేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏం పని చేస్తాను ఏంటి? ఏ పనైనా చేస్తాను. బట్టలు ఉతుకుతాను, ఇల్లు ఉడుస్తాను, అంటులు తోముతాను, పేడలు గోడకి పిడకలు కొడతాను, మీ పిల్లల్ని సవదాయిస్తాను. అబ్బో, ఎక్కువ సవదాయిస్తే పిల్లలు తడుచుకుంటారు. కానీ ఇంతకీ మీరు ఎవరు? మాట గుంటూరు. ఇప్పుడే మద్రాసు నుండి దిగి వస్తున్నాను. అమ్మా అమ్మా, ఓయ్ వస్తున్నా. ఓరి నిండిపోయిలో పెట్ట, నేను ఇంకా ముష్టివాడు అనుకొని భిక్షం తెస్తున్నా. నువ్వా పసుపు కొమ్ము? అమ్మా, ఎప్పుడు చూసినా నన్ను పసుపు కొమ్ము అని పిలుస్తారు. నా పేరు నిక్షేపంగా సీతాపతి అయితే నీకు ఇలా ఈదన పడ్డావు. ఏముందమ్మగారు, అంతా పోయింది. ఏమైందే? కొండనాలకు వందేస్తే ఉండనాలకు ఊడిందంట. ఈ స్వామి తిన్నావా? వినలేదా? అయ్యో, ఉలిపిరి కట్ట ఏంటే నీ బాధ అంటే పక్కన కొంపలు కూర్చోవే నాకు ఇష్టం అనిందంట. అట్టాగుంది ఈ లోక పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పిల్లల పరిస్థితి. ఏంటో 2 మొక్కలు చెప్తాను వినండి. హాయిగా మా మనవరాలు బల్లికి, మా మనవుడు వీరయ్యకి పెళ్లి చేసి స్వర్గానికి పోయారా సుఖంగా ఉందామనుకుంటే. డైలాగ్స్ ఆఫ్ భానుమతి. సరిగా నిలబడి మాట్లాడు. చీర జారిందంటే భూదేవి సిగ్గుపడింది. అరుగు మీద చూసావా కత్తి నరికి పోగులు పెట్టడానికి. నా పెళ్లికి ముందొకసారి చాలా మంది నరికింది. అంత గదుంది కత్తికి. భానుమతి రామకృష్ణ గారి 101వ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి ముందుగా ఆమె పాడిన పాటల్లోనూ, ఆమె చేసిన డ్యాన్సులు, ఆమె చెప్పిన డైలాగుల్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఓన్లీ స్త్రీలకు మాత్రమే. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది విచ్చేసి పాటల్లోనూ తర్వాత డైలాగులను ప్రదర్శించారు. 2 గంటల నుంచి ఈ డ్యాన్సులు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ. జే పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాలనీ వాసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని విగ్రహాన్ని తీసుకువచ్చారు. విగ్రహం ఏర్పాటుకు పలువురు స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివాదానికి కారణమైన విగ్రహాన్ని పంగులూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విగ్రహం ఏర్పాటులో వివాదం తలెత్తినప్పుడు ఇరువైపుల వారితో మాట్లాడకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం సరికాదని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపల్లి అశోక్ కుమార్ ఆరోపించారు. తక్షణమే తహసీల్దార్ చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళు పూజారు సార్ పార్టీ గురించి మాట్లాడొద్దు. అది ప్రాబ్లం ఉంది, దాన్ని ఏం చేయాలా? మేమంతా ఒకటే సార్. మనకి అందరూ ఒకటిగా ఉండాలి, అందరూ ఒకటి హ్యాపీ చాలా ఏం చెప్పడం కాదు. అనుకూలంగా ఉంటే ఇప్పుడు కాదు కదా. ఎవడు కాదంటాడా? పెట్టే ముందు మాట చెప్తే రోజు చిన్నది పెట్టి ఏం పని మిమ్మల్ని
అది కాదా మీరు చెప్తే వినాలి కానీ మేమంటే లేపేది ఏం పని ఏ కారణం వచ్చింది మాకు అంటే బొమ్మలు లేపి ఎత్తుకోపోవటానికి అది తప్పు. అది తప్పు. బొమ్మ లేపటం అనేది లేకపోవటం అనేది అది తర్వాత మాట్లాడుకోవాలి. అది ఎప్పుడు సెకండరీ. బొమ్మ లేపటం అనే దానికి ఇంత దూరం రాలేదు. బొమ్మ లేకపోయినా దీని మాట్లాడటం ఎందుకు నేను ఆడే కూర్చొని 1000 మంది 300 మంది పిలిపించి ఈ పాటికి ట్రాక్టర్ పిలిపించి సొల్యూషన్ అది కాదు. సొల్యూషన్ అది కాదు. ఏం చేస్తాం? జే పంగులూరు మండలంలో నూజెళ్లపల్లి అనే ఒక గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్ళేటటువంటి దారిలో ఆ కాలనీలోని ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ కలిసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని అందరూ కలిసి ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదు అని ఒకళ్ళిద్దరూ అనగానే దానిని ఎంతో దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు, ముఖ్యంగా డిఎస్పి స్థాయి లాంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సిఐలు అంతమంది పోలీసులను తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించుకుపోయారో మీరందరూ చూశారు. పోలీసు వారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సున్నితమైన అంశాల్ని ఏదన్నా ఇబ్బంది జరిగిన చోట ఇరువైపుల వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అని మాట్లాడకుండా ఏకపక్షంగా ఒక వర్గం మీద మీరు ఆ విధంగా చేయటం చూస్తుంటే పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం సల్లగినేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో రాహేలమ్మ అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అదుపు చేసే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో ఉన్న రాహేలమ్మను అత్యవసర వైద్యం కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అనంతపురం జిల్లాలో ప్రైవేటు బస్సు ఐషర్ వాహనం ఢీకొని బ్రిడ్జిపై నుండి కింద పడిన ఘటన. పలువురికి తీవ్ర గాయాలు, 10 మంది పరిస్థితి విషమం. పల్నాడు జిల్లాలో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడు బాలసైదులు అరెస్ట్. అనుమానంతో పక్కా ప్లాన్తో అంతమొందించాడని డీఎస్పీ వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. నిజమైన శక్తి అనేది ఇతరులను శాసించడంలో కాదు, నిన్ను నువ్వు నియంత్రించుకోవడంలోనే ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.